నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు వ్యవసాయం అంటే పురుషులే చేసేవాళ్ళు. మహిళలు వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు. నాట్లు వేయడం, కలుపు తీయడం, కోతకోవడం వంటి పనులు చేసేవాళ్ళు. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రాల్లో సాగు దెబ్బతినింది. రైతులు నష్టాలతో వ్యవసాయాన్ని చేయడం మానేస్తున్నారు. పల్లెలను, గ్రామాలను వదిలి నగరాలకు వెళ్లి పొట్టకూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ గ్రామాల్లో ఉన్న మహిళలు మాత్రం భర్త వదిలేసిన కాడిని భుజానికెత్తుకుని పొలం బాట పడుతున్నారు. బీళ్లు వారిన నేల మీద పచ్చని పంటలు పండించాలని కృషి చేస్తున్నారు. గత 10 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో మహిళా రైతుల సంఖ్య బాగానే పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. సేద్యం చేస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కోసం ప్రభుత్వాలు కల్పిస్తున్న ప్రోత్సాహకాల గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వినూత్న కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన వినూత్న వెంగళరావు నగర్లో ఉన్న ఆర్కిడ్స్ గ్యాలరీకి వచ్చింది. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ని మనకు పరిచయం చేయడానికి మనతో అనిల్ గారు ఉన్నారు. మరి ఆ డిజైన్స్ ఏంటో తెలుసుకుందామా? నమస్కారం అనిల్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కిడ్స్ గ్యాలరీ వెంగళరావు నగర్. థ్యాంక్ యూ సో మచ్. సో అనిల్ గారు, ఈ రోజు మా సకులందరికీ ఇంటీరియర్కి సంబంధించి ఏం పరిచయం చేస్తున్నారు? ఏ డిజైన్స్ పరిచయం చేస్తున్నారు? ఈసారి కొంచెం టోటల్ డిఫరెంట్ అనమాట. చూడడానికి ఒకలా ఉంటుంది, అది మళ్ళీ దాని పర్ఫార్మెన్స్ డిఫరెంట్ లాగా ఉంటుంది. అలాంటి ఆర్టిఫాక్ట్స్ మీకు చూపిస్తాను. ఆర్టిఫాక్ట్స్ కొంచెం డిఫరెంట్ గా. ఓకే, సో నెక్స్ట్ చూద్దామండి. ఇప్పుడు ఇది చూసారండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చూడగానే మంచిగా సిల్వర్ ప్లేటెడ్ అండ్ రోడియం ఫినిష్. జస్ట్ షో పీస్, ఎక్కడ పెట్టినా చాలా క్లాస్ గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసండి ఇది. ఓహ్, నేను అందులో ఏముంది అని అనుకున్నాను ఇందాక మీరు కదిలించే వరకు. సో ఇప్పుడు చాలా ఉంది అనిపిస్తుంది. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ అండి. లైక్ ఇది మనకి ప్రతి ఒక్క సెకండ్ అది టు అండ్ ఫ్రో, మనకి పెండులం ఎలా మూవ్ అవుతుందో అలా మూవ్ అవుతుంది. అండ్ ఇది ఆటోమేటిక్ గా మనకి ఏం చెయ్యక్కర్లేదు. వన్స్ ఒక్కసారి మనం కదిలిచ్చేసామంటే ఇది హాల్లో, మనం లివింగ్ రూమ్ లో, బెడ్రూమ్ లో, ఎక్కడైనా కొంచెం ఐ స్టీలింగ్ లా ఉంటుంది. మన ఐ సైట్ ని స్టీల్ చేస్తుంది. ఏంటంటే లైక్ అదేదో మూవ్మెంట్ ఉన్నప్పుడు మనకి ఏదైనా సంథింగ్ ఈజ్ మూవింగ్ విత్ గ్లిటరీ స్టఫ్ అన్నప్పుడు మనకి ఐ క్యాచింగ్ అయిపోతుంది. సో ఇది మన చేతులతో ఆపేవారు కాదనుకోండి, ఇలా ఆపుతాయి. అండ్ మనం ఇలా పెట్టేసామనుకోండి, జస్ట్ ఇది స్టార్ట్ చేయగానే చూడండి. వెరీ నైస్. సో నెక్స్ట్ ఏం చూపిస్తుంది? దీంట్లోనే మనకి ఒక 5-6 మోడల్స్ ఉన్నాయి. ఒక్కసారి చూసేద్దాం దీంట్లో. అండ్ దీంట్లో వచ్చేసి ఇది చూడండి, ఇంతకుముందు మనం డాల్ఫిన్స్ చూసాము. ఇది వచ్చేసి రౌండ్, ఇది మనకి ఒక ప్లానెట్ షేప్ లో ఉంటుంది. చూడండి, ఒక మాస్ చుట్టూ మనకి ఎన్ని అయితే మూమెంట్స్ ఉంటాయి, సర్కిల్స్ ఉంటాయి, దాని ప్రకారంగా ఉంటుంది. ఓకే, అందులోనే ఇది వేరియేషన్. ఇది ఒక వేరియేషన్. ఓకే, అండ్ ఇందులో సేమ్ థింగ్, అంతా సేమ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కొంచెం కలర్ఫుల్. కలర్ఫుల్ గా ఉంటుంది. ఓ ఓకే, సో అది మొత్తం ప్లెయిన్ అనమాట. జస్ట్ ఇది కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. చూడగానే మనకు కొంచెం జాయింట్ వీల్ లాగా అనిపించి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో మూవ్ అవుతా ఉంటుంది. ఓకే, సో ఎంత ఉండొచ్చండి వీటి ప్రైస్? దీని ప్రైస్ మరీ అంత చూడగానే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సంథింగ్ మూవింగ్ చాలా నాన్ స్టాప్ గా ఉంది అనిపిస్తుంది. దీని ప్రైస్ కూడా చాలా ఎకానమీ అండి. ఇది దాని ఎలాంటి ప్రైస్ అయినా 600-700 లోపల వచ్చేస్తుంది. ఓకే, వెరీ నైస్. సో నెక్స్ట్ ఏం చూపిస్తుంది? నెక్స్ట్ చూద్దామండి, అలాంటి మోడల్లోనే ఇది చూసారా అండి, కొంచెం డిఫరెంట్ గా మనకి హార్ట్ షేప్ లో ఉంది. అండ్ టోటల్ అంతా మెటల్ తో చేసింది ఇది. అండ్ డిఫరెంట్ కటింగ్స్ మన హార్ట్ షేప్ లో, లైక్ చిన్న హార్ట్ నుంచి పెద్ద హార్ట్ వరకు డిఫరెంట్ షేప్స్ లో ఉంచేసారా. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. డిఫరెంట్ గా ఉంటుంది. మనం చూసినా కూడా దాంట్లో ఇన్ డెప్త్ మనం 3D లో అలా మనం ఎప్లోటైజ్ అయిపోతున్నట్టుగా ఉంటుంది. సో 3D ఎఫెక్ట్ ఉన్నట్టుంది. 3D ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇది జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకుంటే ఏంటి బ్యూటీ అని అనిపిస్తుంది. కానీ దీని బ్యూటీ ఏంటంటే లైక్ దీంట్లో ఒక చిన్న హ్యాంగింగ్ ఇచ్చారు. దీంట్లో ఒక చిన్న స్విచ్ ఇస్తారు. దీన్ని ఆన్ చేయగానే ఇది ఇంకా ఆటోమేటిక్ గా తిరగడం స్టార్ట్ అయిపోతుంది. దీని వర్డింగ్ ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ ద వరల్డ్ రొటేట్స్ మై లవ్ రొటేట్స్ అరౌండ్ యువర్ హార్ట్ అండ్ హార్ట్ బీట్స్ ఫర్ యూ అనే కాన్సెప్ట్ లో చాలా బాగా సేల్ అవుతుంది. వెరీ నైస్. ఎంత వచ్చింది దీని ప్రైస్? దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 1800 నుంచి స్టార్ట్ అయ్యి 2000-2500 రేంజ్ లో. ఓకే. అండ్ అందరికి ఇప్పుడు లైక్ కార్పొరేట్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఆఫీస్ లో పెట్టుకోవాలి అని అంటే ఈ హార్ట్ షేప్ సెట్ అవ్వదు. సో ఇంట్లో కూడా అందరికి హార్ట్ షేప్ ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళకి హార్ట్ షేప్ కాకుండా డిఫరెంట్ షేప్స్ లో కూడా అవైలబిలిటీ ఉంది. చూద్దాం.
ఇప్పుడు చూడండి దాంట్లోనే ఇంకో డిఫరెంట్ షేప్ మనకి. అండ్ ఇది ఎంత బాగుందో, మధ్యలో ఒక క్రిస్టల్ బాల్, అసలు ఎంత బ్యూటిఫుల్ షేడ్ చూడండి అసలు అండి. అండ్ ఈ షేప్స్ కూడా ఒక 3D కైండ్ లో మూవ్మెంట్ అవుతుంటుంది. లైక్ మనకి అది చూస్తా ఉంటే ఒక మైండ్ ట్విస్టర్, దాంట్లో డెప్త్ వెళ్ళిపోతుంటాం, అన్ని మర్చిపోయి దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ దీన్ని కూడా ఒకసారి ఆన్ చేసి చూస్తాను, లుక్ ఎలా ఉందో చూద్దాం. ఇలా కంటిన్యూగా అది రొటేట్ అవుతుంటుంది అండ్ చాలా క్లాస్గా కనపడుతుంది. ఇది న్యాచురల్ మెలడీ అని కూడా అంటారు దీన్ని. అండ్ లైక్ మనకి పెద్ద బంగ్లోస్ ఉంటాయి, బాల్కనీలో కూడా ఇలా పెట్టేసి ఆన్ చేసామనుకోండి రొటేట్ అవుతుంది. సింగిల్ బ్యాటరీ ఇది కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఒక్కసారి ఒక బ్యాటరీ చేంజ్ చేస్తే అట్లీస్ట్ మినిమం 1.5 months వస్తుంది. ఇంకా డ్యూరాసెల్ వేసుకుంటే 4-5 months కూడా మనకి అదే పెద్దాక మనం మార్చాలి అనే ప్రాబ్లం అయితే. సో ఇందులో ఇంకో షేప్ కూడా చూద్దాము. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఒక వాటర్ డ్రాప్ పడుతున్నట్టుగా. అండ్ దానికి సింబాలిక్ గా బ్లూ కలర్ క్రిస్టల్, ఒక మాలిక్యూల్, వాటర్ డ్రాప్ మాలిక్యూల్ లాగా. అండ్ ఇది రొటేట్ అవుతుంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి. సో ఇవి డైరెక్ట్ గా చూస్తే ఇంకా దాని ఎఫెక్ట్ చాలా చాలా బాగుంటుందండి మనం డైరెక్ట్ గా చూసినప్పుడు లైవ్లీలో. వెరీ నైస్. సో ఇవన్నీ అరౌండ్ 2000 వరకు వచ్చేస్తాయి. ఇవన్నీ 1800 to 2000. ఓకే. సో నెక్స్ట్ ఏం చూపిస్తాం? నెక్స్ట్ ఇప్పుడు మనం టోటల్ ప్యూర్ క్రిస్టల్ లో మనకి స్వాన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. క్రిస్టల్ అంటేనే ప్యూరిటీ. అండ్ మంచి స్వరోస్కి కటింగ్ క్రిస్టల్స్ తో ఉంటుందండి. ఈ క్రిస్టల్ ప్యాటర్న్స్ ఎవర్ గ్రీన్ కదా? ఎవర్ గ్రీన్. ఎన్ని ప్యాటర్న్స్ వచ్చినా ఈ క్రిస్టల్ ఉన్న రిచ్నెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది, క్లాస్ గా ఉంటుంది. అండ్ 2 మంచి కపుల్ స్వాన్స్ ఉన్నాయి, దాని ముందు ఒక డైమండ్ క్రిస్టల్, డైమండ్ షేప్ లో. అండ్ దీని స్పెషల్ ఏంటంటే అలా పెట్టేసి అంత కామన్ కాకుండా రొటేట్ అవుతుందండి దీనికి బేస్ నుంచి. ఓకే. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లైక్ సెంటర్ టేబుల్లో పెట్టుకున్నా మనకి చాలా బాగుంటుంది. ఆఫీస్ టేబుల్ పైన డెకరేటివ్ పీస్ ఎక్కడైనా వాల్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మనకి. ఇది రొటేషన్ అండ్ ఇది వితౌట్ రొటేషన్. ఓకే, అలా ఫిక్స్ అది. సో ఇది రొటేషన్. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. 1000, 1500, 2000 రేంజ్ వరకు అవైలబుల్. ఓకే. నెక్స్ట్ చూద్దామండి, బ్యూటిఫుల్ ఫిష్, లక్కీ ఫిష్ అని కూడా అంటారు, గోల్డెన్ ఫిష్ అంటారు ఫ్రాంక్షీలో. అండ్ దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఫిష్ మొత్తం గోల్డ్ లో ఉంటుంది. ఓన్లీ గోల్డ్ కాకుండా దీని బాడీ అంతా, దీని గిల్స్, ఎవ్రీథింగ్ మొత్తం, స్కిన్ టెక్స్చర్ కూడా అన్ని వెల్తీ కాయిన్స్ తో ఉంటాయి. ఎంత ఉండొచ్చు దీని ప్రైస్? దీని ప్రైస్ వచ్చేసి 1500 నుంచి 2000, 2500 రేంజ్ లో. సో దీనిలో సైజెస్ కూడా ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ అవైలబిలిటీ ఉంటాయి, కొంచెం పెద్ద సైజ్ కూడా. ఓకే, నైస్. సో నెక్స్ట్ చూద్దామండి కొంచెం డిఫరెంట్ గణేష్ జీ. అరే ఎంతైనా మన గణేష్ జీ అనగానే ఒక ఫీల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనం ఆ ఒక్క దేవుడిని మనం డిఫరెంట్ పోస్టర్స్ లో ఎంత డిఫరెంట్ గా అబ్స్ట్రాక్ట్ లా కూడా చూడొచ్చు. అవును, చాలా డిఫరెంట్ గా ఉంది నిజంగా, చాలా యూనిక్ గా ఉంది చూడండి. అసలు మొత్తం బాడీ మనం ఎక్కడ పెట్టినా చాలా క్లాస్ గా కనపడుతుంది. నో అదర్ సపోర్ట్. చూడగానే మొత్తం వినాయకుడు బాడీతో ఉన్నట్టుగా ఉంటుంది, కానీ అలా లేదు, జస్ట్ మనకి ఒక యాంకర్ షేప్ లో ఉంది. యాంకర్ షేప్ లో ఉన్నా కూడా మంచి వినాయకుడు లాగా చేశారు చూడండి. అండ్ రెడ్ లో ఆ స్టోన్స్ ఇవ్వడం అనేది ఇంకా చాలా క్లాస్ గా వచ్చింది. వెరీ నైస్. దీంట్లో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాము. దీంట్లో డిఫరెంట్ సైజెస్ అండి, అందులో డిఫరెంట్ సైజెస్ లో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి. ఓకే, బ్లూ, ఆరెంజ్, రెడ్, మంచి ఫ్లాష్ కలర్స్, ఇవన్నీ బ్రైట్ కలర్స్, చాలా క్లాస్ గా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ రేంజ్ అరౌండ్ 500, 600 నుంచి స్టార్ట్ అయ్యి 1000, 1100 లోపటే ఉంటుంది. ఓ నైస్, వెరీ నైస్ అండి, చాలా చాలా బాగుంది. సో ఇవన్నీ ఆర్టిఫాక్ట్స్ చాలా బాగుంటాయి, ఇంట్లో మనకి కొంచెం డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఇలాంటి ఆర్టిఫాక్ట్స్ అనేది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఇల్లు కొంచెం డిఫరెంట్ గా చూపించుకోవాలనుకున్న వాళ్ళు, అందరి ఇంట్లో నుంచి అయినా మనది డిఫరెంట్ గా ఉండాలంటే ఇలాంటివి చాలా బాగుంటాయండి. తప్పకుండా ప్లాన్ చేస్తాం. సో అలాంటి డిజైన్స్ ని ఈరోజు మా సకలందరికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. మహిళలు వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవడం సంతోషించదగ్గ విషయమే. పురుషులకు ధీటుగా దేనిలోనూ తీసిపోరు అని చాటి చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. అందుకే ప్రభుత్వాలు కూడా మహిళా రైతుల్ని ప్రోత్సహించడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ప్రత్యేకమైన రాయితీలు కూడా కల్పిస్తోంది. వ్యవసాయం, ఉద్యానవన పంటలు పండించే మహిళలకు పురుషులతో పోల్చుకుంటే అదనపు రాయితీలు ఇస్తోంది. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులలో పురుషుల కన్నా మహిళలకు 30% ప్రత్యేకంగా ఇవ్వనుంది. అంతేకాదు, మహిళల కోసం ఇస్తున్న రాయితీలు, రుణాలు, పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో చూడ్డానికి జాతీయ వ్యవసాయ మహిళా వనరుల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. మహిళలు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇంకా చెప్పుకుందాం.
ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లోని విజయ్ బ్రదర్స్కి. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి ఆ కలెక్షన్స్ ఏంటో చూసిద్దాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఈరోజు మా సఖలకు ఎలాంటి కలెక్షన్స్ పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మనం చూసే వెరైటీస్ అండి పెట్టుబడి రేంజెస్ అండి. ఎందుకంటే అవునండి, మనం ఎవరికన్నా పెట్టాలంటే గిఫ్ట్ ఇవ్వడానికి సారీస్ ఎలాంటివి కావాలి, మ్యారేజెస్లో చిన్న ఫంక్షన్లో ఇప్పుడు అందరికి కూడా మనం గిఫ్ట్ ఇవ్వడానికి ఉంటుందండి. అయితే 1000 లోపు మనం ఇవ్వాలి అన్నప్పుడు ఎలాంటి సారీస్ చూస్ చేయాలి అనే దాంట్లో ఎన్ని రకాలైనటువంటి డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయని మనం చూస్తామండి. ఇప్పుడు మనం మెయిన్ సమ్మర్లో ఉన్నాం కాబట్టి మనం కోటాలో చూస్తామండి. ఇది వచ్చేసి ఈ కోటాలో ఇప్పుడు చాలా డిఫరెంట్ వెరైటీస్ మనం ఇస్తున్నాము. ఈ ఫస్ట్ ఈ కోటాలో చూస్తేనండి, ఇందులో చూడండి మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కత్ డిజైన్ అండి చాలా ఫ్యాషన్. ఈ కోటా మీద మనం ఇక్కత్ డిజైన్తో మనం డిజైన్ చేసుకున్నామండి. శారీ అంతా కూడా ఈ ప్రింట్ అంతా కూడా ఇక్కత్ స్టైల్లో ఉన్నట్టు ప్రింట్ ఇస్తున్నాం. చాలా కలర్ఫుల్గా ఉంది. దీంట్లో వచ్చి మంచి కోటా అండి. మెటీరియల్ కూడా చాలా కంఫర్టబుల్ అయిన మెటీరియల్ ఎవరైనా కట్టుకోవడానికి ఇష్టపడతారు. మెయిన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఎవరికి పెట్టినా మనం చాలా ఈజీగా హ్యాపీగా కట్టుకుని వెళ్తారు అనమాట. పక్కన పెట్టే మనం పెట్టిన శారీ బాగాలేదు పక్కన పెట్టేద్దాం అనేటట్టు లేకుండా ఇట్లాంటి శారీ ఇస్తే హ్యాపీగా కట్టుకుని వెళ్తారు. మనకి ఇవ్వడానికి కూడా రేంజ్ కూడా బాగుంటుందండి. ఈ శారీ చూస్తే మొత్తం శారీ అంతా మనకి ఇక్కత్ డిజైన్తో నీట్గా మంచి మస్టర్డ్ కలర్ మీద రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇస్తున్నామండి. విత్ రెడ్ కలర్ బార్డర్ గ్రీన్ కలర్ బార్డర్తో ఇస్తున్నాం. 2 సైడ్ బార్డర్ కూడా ఇదే విధంగా వస్తుంది. అవునండి, ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుందండి. ఇందులో దీని పళ్ళు తీసుకుంటే చూడండి ఈ విధంగా పళ్ళు డిజైన్ వచ్చి ఇట్లా ఇస్తున్నాం మనం. ఇది పళ్ళు డిజైన్ వస్తుంది. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉండేటట్టు ఉంటుందండి ఇందులో. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి మనం రెడ్ కలర్ కాంబినేషన్లో ఇస్తున్నామండి. మనకి అక్కడ బార్డర్ పైన కింద ఏదైతే రిపీట్ అయిందో సేమ్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్. జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలండి, చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా మనం వేరే బ్లౌజ్ పెట్టుబడి సారీస్ అన్నటికి పక్కన బ్లౌజ్ పడేసి వేరే బ్లౌజ్ కుట్టించుకుంటారు జనరల్గా. కానీ ఇటువంటి బ్లౌజ్ ప్రాబ్లం కూడా లేదండి. బ్లౌజ్ కూడా యూజ్ అవుతుంది మంచిగా అన్నమాట. ఓకే సారీ అయితే చూడడానికి చాలా బాగుందండి. అది కూడా టిష్యూ మోడల్ సమ్మర్ లో బాగా కట్టుకోవచ్చు. అవునండి, చాలా లైట్ వెయిట్ చాలా కంఫర్టబుల్ అయినటువంటి మెటీరియల్ అన్నమాట ఇది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి మనం 370 రూపీస్లో మనం ఇస్తున్నామండి. 370 రూపీస్ అండి. ఓకే, మనకి చాలా రీజనబుల్. అందుకే పెట్టుబడి సారీస్ అని పెట్టినట్టున్నారు మీరు. ఓకే, సారీ చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఇది కూడా మనకి పెట్టుబడి రేంజ్ లో వెరైటీ, మంచి కాటన్ వెరైటీ అండి. ఇది కూడా మనకి ధార్వాడ కాటన్ అంటాం మనం. అటువంటి కాటన్ స్టైల్లో వచ్చినటువంటిది చెక్స్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్లో ఇస్తున్నామండి. ఇందులో గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన వస్తే మనకి గ్రీన్ ఉంటుంది. ఇది కింద మనకి ఇచ్చే వైట్ కలర్ కాంబినేషన్లో మొత్తం అంతా మనకి ప్రింట్ అనేది వస్తుందండి. శారీ అంతా కూడా మనకి ప్రింట్ తో కనిపిస్తుంది. డిజైన్ లాగా ప్రింట్ కనిపిస్తుంది అనమాట. ఇది అంతా 2 సైడ్ 2 కలర్ షేడ్స్ తో మనకి శారీ అంతా కూడా కనిపిస్తుంది మనకి. ఇందులో ఫుల్ శారీ చాలా లైట్ వెయిట్ ఉండి, ఇంకా ఇదేంటంటే వాషబుల్ కూడా అండి. మంచి వాషబుల్ అయినటువంటి ఐటమ్ అనమాట ఇది. మన పెట్టుబడి రేంజ్లో ఈ శారీస్ తీసుకుంటే చూడండి చాలా తక్కువ రేట్లోనే మనం ఇవ్వచ్చు అనమాట. అన్ని టైమ్స్లో కూడా యూజ్ అయ్యేటువంటి శారీస్ అనమాట ఇదంతా కూడా. దీని పళ్ళు చూడండి మంచి ప్రింటింగ్తో మనం గ్రాండ్గా ఉండేటట్టు మనం ఇచ్చాము. ఒక లీఫ్ స్టైల్ ప్రింట్ అనేది ఇస్తూ మనం చాలా గ్రాండ్గా ఉండేటట్టు ఇచ్చామండి. దీని బ్లౌజ్ చూస్తే చూడండి ఈ విధంగా వస్తుంది. బ్లౌజ్ కూడా ఇందులో 2 కలర్స్తో వచ్చిందండి. మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఇందులో 2 కలర్స్ యూజ్ చేస్తూ మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి ఇదంతా. ఇది వాషబుల్ అన్నారు కదా, దీంట్లో కలర్స్ ఉన్నాయండి? అవునండి, దీంట్లో కూడా మనకి కలర్స్ వస్తుంది. మనకి పెట్టుబడి రేంజ్ అంటున్నాం మనం. ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ కూడా ఇమీడియట్లీ దొరుకుతాయండి మన దగ్గర. ఎలాంటి ఏజ్ వాళ్ళకి సూటబుల్ అంటారు? చూడండి ఈ సారీస్ ప్రింటెడ్ వెరైటీ. ఇది అన్ని ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు కట్టిన పెద్ద ఆఫ్టర్ 60 years వాళ్ళు కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ అయినటువంటి మెటీరియల్ అండి ఇదంతా. సారీ అయితే కలర్ కూడా చాలా బాగుందండి. ఆల్రెడీ మీరు వాషబుల్ అని చెప్పారు, కలర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. అవునండి, నిజంగా ఇవి పెట్టుబడి సారీసే అండి. ఓకే, ఈ సారీకి మరి కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 290 రూపీస్లో మనం ఇస్తున్నామండి. ఈ సారీ 290 రూపీస్ అండి. ఓకే, చాలా రీజనబుల్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, సారీ చూడడానికి చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? ఓకే మేడం, ఈ వెరైటీ చూద్దాం మేడం. ఇది వచ్చి మనకి షిఫాన్ మీద వచ్చినటువంటి శారీ అండి.
ఇందులో వచ్చేసి మనకి కంప్లీట్ షిఫాన్ ఒక ట్రింకిల్ షేప్లో మనకి ఉండేటట్టు షిఫాన్ కూడా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉండేది, షిఫాన్ మీద వస్తుంది కాబట్టి మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మనకి అంత శారీ అంతా కూడా వెయిట్ కూడా జస్ట్ ఒక 60-70 గ్రామ్స్లో మనకి వెయిట్లో మనకి శారీ అంతా మొత్తం వచ్చేస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట శారీ కూడా. ఇందులో తీసుకుంటే చూడండి, శారీ అంతా కూడా మనం జరీ లైన్స్ వచ్చేటట్టు మనం ఇస్తున్నామండి. ఫుల్ శారీ అంతా మొత్తం ఈ జరీ లైన్స్ వస్తుంది. చిన్న బార్డర్తో మనం ఇస్తున్నామండి. మంచి బ్లూ కలర్ షేడ్స్ సింగిల్ కలర్ షేడ్లో ఉంటుంది. ఇందులో మనకి ఎన్ని కలర్స్ కావాలంటే కూడా అన్ని కలర్స్ మనకి మినిమం 10 కలర్ షేడ్స్ మన దగ్గర వస్తాయండి దీంట్లో. ఇలాంటి శారీస్కి అయితే మీన్ హెవీ బ్లౌజెస్ అయితే కూడా సూపర్గా ఉంటుందండి. శారీ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ యూజ్ చేసినా కూడా మనం పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. సారీ చాలా నచ్చిందండి నాకు. దీని కాస్ట్ ఎంతండి? దీని కాస్ట్ వచ్చేసి మనకి 540 రూపీస్లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చాలా రీజనబుల్ అండి. సారీ చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం. ఇది కూడా మనకి పెట్టుబడి రేంజ్లో ఇంకొస్తే మనం గ్రాండ్గా పెట్టాలి అనుకున్నప్పుడు, కొద్దిగా గ్రాండ్గా ఉండాలన్నప్పుడు ఇది కూడా మనకి ఏంటంటే టస్సర్ సిల్క్ మీద వచ్చినటువంటి శారీ అండి. లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. శారీ కూడా ఏంటంటే ఎక్కువ స్టిఫ్నెస్ లేకుండా లైట్గా స్టిఫ్ ఉండేటట్టు ఉంటుందండి. చాలా బాగుంటుంది. శారీ గ్రాండ్గా కూడా ఉంటుంది. శారీలో మనం స్ట్రక్చర్ చూడండి, చాలా బాగుంటుంది. ఒక లైన్స్ లాగా మనం ఇస్తున్నాము. ఇందులో మధ్యలో లైన్ చూస్తే మనకి చూడండి కూరతో కనిపిస్తుంది, అలాగే మధ్యలో లైన్స్ కూడా మనకి కనిపిస్తుంది. ఇట్లా ఫుల్ శారీ అంతా కూడా. ఇందులో జరీ బార్డర్ చూస్తే మనకి ఏంటంటే పైన షోల్డర్ మీద వచ్చే బార్డర్ ఒక 3 ఇంచెస్ జరీ బార్డర్ ఇస్తున్నాము. అలాగే కింద బార్డర్ చూడండి చాలా గ్రాండ్గా ఉండేటట్టు మనం ఒక 6 ఇంచెస్ జరీ బార్డర్తో మనకు వస్తుంది అనమాట. మనం ఎవరికైనా పెట్టినా కూడా చాలా గ్రాండ్గా ఉంది శారీ అనే ఫీల్ వస్తుందండి, ఫీల్ ఉంటుంది. ఇంకోటి చాలా కంఫర్టబుల్ అయినటువంటి వెరైటీ అండి ఇదంతా కూడా. పళ్ళు ఎలా వచ్చిందండి? దీంట్లో పళ్ళు చూస్తే చూడండి, పళ్ళు వచ్చేసి చాలా గ్రాండ్గా రిచ్గా ఉండేటట్టు మనం జరీ తో ఇస్తున్నాం. మనం మంచి రిచ్నెస్తో ఉండేటట్టు వస్తుందండి. ఇందులో పింక్ అండ్ గోల్డెన్ కలర్ లో చాలా బాగుంది. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ తీసుకుంటే అండి చూడండి రన్నింగ్ స్టైల్లోనే ఇస్తున్నామండి. ఇందులో మనకు కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే వేరే బ్లౌజ్ మన గోల్డ్ బ్లౌజ్ అలా యూస్ చేసుకున్నా కూడా యూస్ చేయొచ్చండి. బ్లౌజ్ అయితే ఇందులో రన్నింగ్ స్టైల్లో ఉంటుంది, కావాలంటే యూస్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చండి. ఇది ఎలాంటి వాళ్ళకి సూటబుల్ అంటారు? ఇది ఈ సారీస్ కూడా అండి మనకి బిలో 50 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా కూడా కట్టొచ్చండి. బిలో 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చిన్న వాళ్ళ దగ్గర నుంచి 50 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా ఇటువంటి సారీస్ అనేది లైక్ చేస్తారు. ఇది వాషబుల్ అండి? అవునండి, వాషబుల్ ఐటమ్. మెయిన్ ఆఫీస్ యూజ్ వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా కూడా దీనికి యూజ్ అవుతుందండి. ఈ సారీ కాస్ట్ ఎంతండి? ఈ సారీ కాస్ట్ మేడం మనకి 1040 రూపీస్లో మనం ఇస్తున్నామండి. ఇవే కాకుండా మన దగ్గర పెట్టుబడి రేంజ్లో అండి మన దగ్గర మనం చూసినట్టు 200 and change నుంచి స్టార్ట్ అయ్యి 2000 లోపు డిఫరెంట్ వెరైటీస్ మన దగ్గర పెట్టుబడి వెరైటీలో దొరుకుతాయండి. ఆఫీస్ వేర్ అయితే నేను పెట్టుబడిలో 2000 లోపు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. కంప్లీట్ మనము ఒక సెక్షన్ కంప్లీట్ ఇందులోనే మనం ఇచ్చేసామండి ఈ వెరైటీస్ కోసం అని చెప్తున్నాను. అవునండి, శారీ చూడడానికి చాలా బాగుందండి. ఇంత మంచి కలెక్షన్స్ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. వెల్కమ్. మహిళలు ధైర్యంగా వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్న ఈ రోజుల్లో అనేక సమస్యలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు వేస్తున్నా నీటి జాడ కనబడడం లేదు. అప్పులు తెచ్చినా అవి తీరే మార్గాలు అంతంత మాత్రమే. దీనికి తోడు భర్తలు నగరాల్లో ఉండడం వల్ల కుటుంబ భారం మొత్తం మహిళే భరించాల్సి వస్తోంది. ఇటు ఇంట్లోని పరిస్థితులను చక్కదిద్దాల్సి రావడం, మరోవైపు వ్యవసాయంలో వస్తున్న నష్టాలను తట్టుకోవడం కష్టంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయం చేస్తున్న మహిళలు ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాలు, రాయితీలపై అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. లేకపోతే సమీపంలో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. ప్రతి జిల్లా వ్యవసాయ అధికారి కేంద్రంలో వీటి గురించి తెలియజేసేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించబోతున్నారు. ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా జానకి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం జానకి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్, మలక్పేట్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేనా ప్రస్తుతం అయితే గృహిణి. ఓకే, సో మరి ఈరోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? పాన్తో ఒక జ్యూస్ చేస్తున్నాను. పాన్ డ్రై ఫ్రూట్ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఎస్, పాలు, తమలపాకులు, చక్కెర, తేనె, కాజు, చాకో పౌడర్, కిస్మిస్, దానిమ్మ గింజలు. సో జానకి గారు, కావలసిన పదార్థాలన్నీ చూసాము. ముందుగా ఏం చేయాలి? ముందు మనం కొంచెం తమలపాకులను వాటర్లో కొంచెం బాయిల్ చేసుకున్నాం. సో మరి వీటిని బాయిల్ చేయాలని కాబట్టి స్టవ్ వెలిగించేస్తాం. బౌల్ పెట్టేసాను. వాటర్ అయినా
ఇవి ఇలా కొంచెం ఇలా కాకుండా చుంచేసుకుందాం. ఓకే, చుంచేసి వాటిని కొంచెం బాయిల్ అంటే ఇప్పుడు అవి పూర్తిగా ఉడకాలా లేదంటే జస్ట్ ఆ పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం జస్ట్ అట్లా వెన్నీళ్ళలో కొంచెం ఉడికాక తీసి మనం మిక్సీ చేసుకోవాలి. ఓహో, సో మనకు వాటర్ కొంచెం కొంచెం ఉడికిపోయిగా స్పూన్ ఇవన్నీ మీరు నేను చూస్తాను. ఇప్పుడు మనం మిక్సీ తీసుకుని వేసిస్తారా జార్లో? ఈ వాటర్ తీసేసి ఇందులో మిల్క్ వేట్ చేసుకుందాం. ఓకే, సో జానకి గారు ఇంకో బౌల్ పెట్టేనా? బౌల్ పెట్టేసి పాలు వేట్ చేసుకుందాం. ఇది ఆ తర్వాత ఇది మిక్స్ చేసుకుందాం. వేసిస్తారా? వేద్దాం. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాము, ఎందుకంటే ఇది మనం చాకో పౌడర్ వేస్తాం కదా, గట్టిగా అయిపోతుంది. డ్రింక్ లాగా ఉండాలంటే వాటర్ వేస్తాం. చాలా అండి. సో మనం చాకో పౌడర్ వేస్తాం కాబట్టి గట్టిగా అయిపోతుంది అనేసి పాలలో కొంచెం వాటర్ కలిపాము. ఇప్పుడు అవి బాయిల్ అవ్వాలి. ఎస్, ఇందులోనే కొంచెం ఈ తమలపాకులోనే కాజు వేస్తాం. ఇది కొంచెం నానబెట్టినేమో, పాలలో నానబెట్టాను నేను. ఓహో, నానబెట్టిన పాలల్లో నానబెట్టాను జీడిపప్పు. సో సాఫ్ట్ గా రావడానికి. ఇది ఆకు కొంచెం మెదగడానికి కదిగా ఉంటది కదా, ఇవి వేసి కొంచెం వాటర్ వేసి మనం మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఈ తమలపాకుల్ని కొంచెం నానబెట్టుకున్న జీడిపప్పు రెండింటిని మనం వేసి వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ గా. కొంచెం వాటర్, కొంచెమే, ఓన్లీ మిక్సీ అవ్వడానికి మాత్రమే. చాలా గ్రైండ్ చేసుకొని వస్తాం. సరిపోతుందా చూడండి? ఇంకా సరిపోతుందా? సో మనకు పాలు హీట్ అవ్వాలి కదా. సో ఇప్పుడు పాలు వేడెక్కాయి కదా, షుగర్ వేసుకున్నాం. పాలలోన షుగర్, నెక్స్ట్ నేను చాకో పౌడర్. సో మనం పాలు మరిగించి పాలలో షుగర్ వేసుకున్నాం, అలాగే కొంచెం చాకో పౌడర్ కూడా వేసాము. హైలో పెట్టినా అక్కర్లేదు, సిమ్లోనే ఉండదు. ఎందుకంటే చాకో పౌడర్ వేయగానే వెంటనే ఏమవుతుందంటే గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కలపమంటారా? ఓకే ఓకే, ఇది ఆపేద్దాము. ఆపేనా? ఇప్పుడు తమలపాకులో వేసుకుందాం, పేస్ట్ చేసి. సో ముందుగా పేస్ట్ చేసాం కదా, అది వేసేస్తారా? వేడిగా ఉన్నప్పుడే వేసుకోవచ్చా? వేడిగా ఉన్నప్పుడే వేయాలి, ప్లస్ ఇది చల్లారినాక తాగకూడదు, వేడిగానే తాగాలి. ఓ, ఆ ఆకుకూర కదా, కొంచెం ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అలా ఆకుకూరలో మనం ఎక్కువగా తినలేక అలా ఉంటుందండి. సో రెడీ అయిపోయిందండి? రెడీ అండి. అంతా ఇప్పుడు గ్లాస్ లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక స్పూన్ ఇవ్వండి. స్పూన్ హనీ. ఓకే, మనం షుగర్ ఆల్రెడీ వేసాము కొంచెం, కానీ హనీ కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నాను. హనీ వేసుకున్నాము, కిస్మిస్ వేసుకున్నాము. ఇప్పుడు దానిమ్మ గింజలు. దానిమ్మ గింజలు దీన్ని కొంచెం ఇలా డెకరేట్ చేసుకున్నాం. ఓకే, జ్యూస్ తాగుతూ మధ్యలో దానిమ్మ గింజలు అలా ప్లేట్లోంచి కూడా తీసుకొని తినొచ్చు. అనిత, పాన్ డ్రై ఫ్రూట్ జ్యూస్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూసి చెప్పు. తప్పకుండా. చూసారు కదా సకులు, జానకి గారు తయారు చేసిన పాన్ డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. పాన్ డ్రై ఫ్రూట్ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: పాలు, దానిమ్మ గింజలు, షుగర్, కిస్మిస్, చాకో పౌడర్, తేనె, జీడిపప్పు, తమలపాకులు. పాన్ డ్రై ఫ్రూట్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి అందులో కొన్ని వాటర్ వేసుకుని తమలపాకు ముక్కలుగా చేసి అందులో వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆకుల్ని మిక్సీ జార్ లో వేసి అలాగే నానబెట్టిన జీడిపప్పును కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి మరోసారి బౌల్ పెట్టి అందులో పాలు పోసి మరిగించుకొని అందులో పంచదార, పాలలో కలిపిన చాకో పౌడర్ ని వేసి ఉండలు లేకుండా కలుపుకొని అందులోనే తమలపాకుల మిశ్రమం కూడా వేసి బాగా కలిపి గ్లాస్ లో సర్వ్ చేసుకుని చివరగా తేనె, కిస్మిస్, దానిమ్మ గింజలు వేస్తే ఎంతో రుచికరమైన పాన్ డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడీ. పాన్ డ్రై ఫ్రూట్ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఇది వేడిగా ఉంది కదా, వేడిగానే తాగాలి. అదే కొంచెం చల్లార్చుకొని తాగుతాను. పాన్ చిన్న లైట్ గా ఒక ఫ్లేవర్, ఒక 10% పాన్ ఫ్లేవర్ తో దానిమ్మ గింజలు, మనం కాజు వేసాము, చాకో పౌడర్ అంతా మిక్చర్ గా చాలా టేస్టీగా ఉంది నిజంగా. జానకి గారు ఇంత డిఫరెంట్ టేస్టీ పాన్ డ్రై ఫ్రూట్ జ్యూస్ తయారు చేయడం మా సకలందరికీ నేర్పించినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL ఏస్రో నగర్ వారి గిఫ్ట్ వాచర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. చూసారు కదా, జానకి గారు తయారు చేసిన పాన్ డ్రై ఫ్రూట్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా సకులు, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళా రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు 1, 2 కాదు, చాలానే ఉన్నాయి. ముందుగా వ్యవసాయం చేస్తున్న మహిళలు ఒక సంఘంగా ఏర్పడడం చాలా ముఖ్యం. అలా ఏర్పడి విత్తన నర్సరీ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే భారీగా రాయితీ ఇస్తారు. ఒకవేళ పండిన పంటను నిల్వ చేసుకునేందుకు గోదాములు నిర్మించుకోవాలనుకుంటే గరిష్టంగా కోట్ల వరకు రాయితీ ఇస్తారు. మహిళా రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవాలంటే ముందుగా సహకార సంఘంగా ఏర్పడి రైతు ఉత్పత్తుల కంపెనీగా పేరు నమోదు చేసుకోవాలి. అలాంటి సహకార సంఘాలకు మౌలికమైన సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల వరకు రాయితీ ఇస్తుంది. ఒకవేళ ఉద్యానవన పంటలు పండించే మహిళా రైతులు అందుకు అవసరమైన యంత్రాలు కొనుక్కోవాలంటే 50% రాయితీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మహిళా రైతులకు ఇస్తున్న మరిన్ని రాయితీల గురించి చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. క్విల్లింగ్ పేపర్తో బేబీ క్లిప్స్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు ప్రశాంతి గారు. మరి పరిచయం చేసుకుందామా? ప్రశాంతి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈ రోజు మా సకుల కోసం మీరు బేబీ క్లిప్స్ తయారు చేసి చూపిస్తానన్నారు కదా? అవునండి. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? ఓకే. క్విల్లింగ్ టూల్, క్విల్లింగ్ పేపర్స్, జెల్, గమ్, కుందన్ గమ్, బేబీ క్లిప్ బేస్, కుందన్స్, స్కేల్, ఇంకా పెయింటింగ్ బ్రష్. బేబీ క్లిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారండి మా సకులకి? తప్పకుండానండి. ముందుగా మనం క్విల్లింగ్ పేపర్ తీసుకుందాము. క్విల్లింగ్ పేపర్ తీసుకుని తర్వాత ఏం చేస్తారు? రోల్ చేసుకోవాలి. ఈ టూల్ కూడా అక్కడే దొరుకుతుందండి? అన్నీ అక్కడే దొరుకుతాయండి మనకి మార్కెట్లో. ఓకే. ఇలా రోల్ చేసుకోవాలి. మొత్తం లేయర్ అంతా కూడా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ రింగ్ లో మనం పెట్టుకోవాలి దీన్ని. ఈ స్కేల్ మీరు బయట ఎక్కడ కొన్నారండి? జనరల్ గా ఇంట్లో కూడా ఉంటుంది కదా పిల్లల కోసం. మీకు ఇప్పుడు కొంచెం పెద్ద సైజులో కావాలి కాబట్టి పెద్దగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా లూజ్ కాయిల్ అంటారు దీన్ని. ముందుగా మనం ఇది చేసుకోవాలి. మనం కొంచెం గ్లూ అప్లై చేసుకొని ఒక లీఫ్ లాగా మనం దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం లీఫ్ షేప్ చేసుకుంటున్నాము ఇలా. ఓకేనండి అనుష గారు, నేను ఇలా ముందే చేసుకొని వచ్చాను మీకోసం అనేసి. ఇలా చాలా చేసుకోవాలండి? అవునండి. మనకి ఒక 2 బేబీ క్లిప్స్ కి 12 పీసెస్ అవసరపడతాయండి. అన్ని మనం నేను ముందే చేసుకొని తీసుకొచ్చానండి ఇక్కడికి. తీసుకొచ్చారా? చూపిస్తారా? ఓకేనండి అనుష గారు, ఇప్పుడు ఇలా మనం అన్ని రెడీ చేసుకున్నవి దీన్ని అన్ని కలిపేసుకుందామండి. ఓకే. ఇవన్నీ క్విల్లింగ్ పేపర్ తోటి మీరు లీఫ్ షేప్ వచ్చేలా చేసుకున్నాను. తర్వాత ఏం చేస్తారండి? దీన్ని అన్ని గమ్ తో పేస్ట్ చేసుకుందామండి. అన్ని ఒక ఫ్లవర్ టైప్ లో మనం చేసేసుకుందాం దీన్ని. చేయండి. ఓకే. ఒక ఫ్లవర్ చేయడానికి ఎన్ని పీసెస్ పడతాయి అన్నారు? 6 అండి. 6 పీసెస్. ఈ ఎడ్జ్ లో కొంచెం గమ్ తీసుకొని నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేసుకుందాం.
ఓకే, 2 కార్నర్స్ ని కలిపి మీరు గ్లూ అప్లై చేశాను. కానీ చాలా ఇన్నోవేటివ్ గా ఉందండి. పేపర్ తో క్లిప్స్ అనేది, అది కూడా సైడ్ కి పెడితే పెద్ద ఫ్లవర్ లాగా మీరు ఇప్పుడు మోల్డ్ చేస్తున్నారు కదా, అది ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ ఊహించేసుకున్నాను. ఓకే, అయిపోయిందండి. ఇలా ఫ్లవర్ తయారు చేసుకోవాలండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. తర్వాత ఏం చేస్తారండి? తర్వాత దీనికి మనం ఒక కుందన్ యాడ్ చేసుకుందాం. ఇట్లా ఈ కుందన్ స్పెసిఫిక్ గా ఇలాంటి కుందన్ కావాలని అడగాల? అలా ఏం లేదండి, మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో మనం అడిగి తీసుకోవాలి వాళ్ళని. ఇప్పుడు మనం దీన్ని బేబీ క్లిప్ బేస్ కి యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది ఇలాంటి క్లిప్స్ బయట మార్కెట్ లో నార్మల్ గా దొరుకుతాయండి. ఇవి ప్లెయిన్ క్లిప్స్ అంటే ఇస్తారు. దానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? గ్లూ అప్లై చేస్తున్నారు. గ్లూ అప్లై చేశారు. ఓకేనండి, బేబీ క్లిప్ తయారైపోయింది. రెడీ అయిపోయిందండి. దీనికి మనం ఇప్పుడు సీలింగ్ వేసుకుందాం. వేయండి. క్విల్లింగ్ జెల్ అని మార్కెట్ లో దొరుకుతుందండి, ఇది దీన్ని అప్లై చేసుకుందాం. క్విల్లింగ్ జెల్ దీనివల్ల ఏంటంటే పేపర్ పాడవకుండా ఉంటుంది అండ్ వాటర్ ప్రూఫ్ గా ఉంటుందండి. అయితే ఈ క్లిప్ పెట్టుకుంటే వాటర్ ప్రూఫ్ కూడా, పిల్లలు వెళ్ళినా కానీ ఏం ప్రాబ్లం లేదు. పిల్లలు ఎక్కువగా నీళ్ళలో ఆడుతుంటారు. ఇలా మనం జెల్ అప్లై చేద్దామండి. ఇది చాలా తొందరగా డ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదండి, అందమైన క్లిప్ రెడీ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇలాంటివి ఇంట్లో చేసి తీసుకొచ్చారండి మా సకుల కోసం? ఉన్నాయండి, చూపిస్తాను. చూపిస్తారా? ఓకే, చూపించండి. ఓకేనండి, నేను కొన్ని తీసుకొచ్చానని చెప్పాను కదా సకులకు చూపించడానికి. చూడండి, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో చాలా బాగుందండి. దీంట్లో చాలా లోపల కూడా కొంచెం వెరైటీగా షేప్ వచ్చింది. అవునండి, అది మనం దుబెన్తో ఫ్లవర్, అది ఒక్కొక్క లీఫ్ తయారు చేసుకొని నెక్స్ట్ ఇందాక చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి. సేమ్ చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా ఎల్లో అండ్ పింక్ కదా, చాలా బాగుంది. అవునండి. తర్వాత సేమ్ నేను ఇందాక చేసిన మోడలే ఆరెంజ్ పర్పుల్ కాంబినేషన్ అండి. అచ్చా, మీరు బ్లూ చేశారు కాబట్టి ఇది ఆరెంజ్ కలర్. యా, మధ్యలో కూడా ఇది వేరే లాగా ఉందండి కుందన్ బిట్. అవునండి, చాలా బాగుంది. బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. మనం డ్రెస్ కి కాంబినేషన్ ఏ తగ్గట్టుగా చేసుకోవచ్చు అండి మనం. ఇది తర్వాత ఇది ఒక టైప్. దీనికి పర్ల్ ఇచ్చాం మధ్యలో హాఫ్ బీడ్. చాలా బాగుందండి. ఇది రెయిన్బో కలర్స్ యూజ్ చేశారు. ఓకే, అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. చాలా బాగుంది. మల్టీ కలర్ డ్రెస్ కి మల్టీ కలర్ క్లిప్స్ పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇవి పర్పుల్ అండ్ స్కై బ్లూ. ఓకే, సో ఇలాంటివి మనం నార్మల్ గా కాలేజ్ పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా మంచిగా సింగిల్ ఫ్లవర్ పెట్టుకోవచ్చు. ఇంకా అండి, ఇంకా బటర్ఫ్లైస్ అండి, బేబీస్ కి బేబీ బటర్ఫ్లై. ఓకే, చిన్న చిన్న పిల్లలకి హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటాం కదండి. సో హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నప్పుడు పైన ఇట్లా చిన్న చిన్న బటర్ఫ్లైస్ చేసుకుని స్టిక్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్లెయిన్ హెయిర్ బ్యాండ్ మీద మీరు ఇవి స్టిక్ చేశాను. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది. థ్యాంక్స్ అండి. అండ్ ఇవి ఫ్లవర్స్. ఓకే, కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి. కళ్ళకి బాగా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. డార్క్ కలర్స్ కదా. అవునండి. వీటికి కూడా మీరు కోటింగ్ ఇచ్చారు కదా, వాటర్ షైనర్ ఇచ్చానండి. జెల్ అంటే క్విల్లింగ్ జెల్ అని దొరుకుతుంది మార్కెట్ లో. ఓకే, అది వాడుకున్నాం మనం. అండ్ ఇది ఓకే, ఇది సింగిల్ ఫ్లవర్ పెట్టారు. ఏదైనా చిన్న చిన్న ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు పెట్టుకోవచ్చు అని చెక్క. చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. ప్రశాంతి గారు, క్విల్లింగ్ పేపర్ తో ఇన్ని అద్భుతాలు చేయొచ్చని మా సకులకి చూపించినందుకు ధన్యవాదాలండి. అలాగే చాలా చాలా అందంగా ఉన్నాయి మీరు చేసిన క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ. ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ ని మా సకులకి అలాగే నాకు చూపించినందుకు ధన్యవాదాలు. ఓకే అండి, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ సఖీ వారికి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకలు, క్విల్లింగ్ పేపర్ తో బేబీ క్లిప్స్ ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఇదండి ఈనాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. వ్యవసాయం చేసే మహిళా రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు బాగానే ఉన్నాయి. వ్యవసాయం చేసే పురుషుడు చిన్న ట్రాక్టర్ కొనుక్కోవాలంటే 75,000 రాయితీ ఇచ్చే ప్రభుత్వం స్త్రీకి ₹1,00,000 వరకు రాయితీ ఇస్తుంది. ట్రాక్టర్కు కట్టే యంత్రాల విషయంలో కూడా
మహిళా రైతులకు 63,000 వరకు రాయితీలు కల్పిస్తోంది. ప్రభుత్వం ఇంతగా మహిళా రైతుల్ని ప్రోత్సహిస్తున్నా, అదనపు రాయితీలతో వారిని ఆదుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా అవి వారికి అందడం లేదు. ఎందుకంటే వ్యవసాయం చేస్తున్న మహిళల్లో చాలామంది నిరక్షరాస్యులు. ఈ రాయితీలు పథకాల గురించి వారికి తెలియదు. కొంతమంది పురుషులు మహిళల పేర్లను అడ్డు పెట్టుకొని అక్రమంగా ఈ పథకాలను, రాయితీలను పొందుతున్నారు. అందుకే సాగు చేసే ప్రతి మహిళ వీటి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.